పేరెంట్స్ని బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు, ఫంక్షన్కి వెళ్తుంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు. అబ్బాయి ఏం చేస్తుంటాడంటే టక్కున ఏం చెప్తారు, అమెరికాలో ఉన్నాడు లేకపోతే జాబ్ చేస్తానంటే ధైర్యంగా చెప్పగలరు. సినిమాల్లో ఉన్నారు అనగానే అది ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, వాళ్ళ లైఫ్లో ఒక 10 ఏళ్ళు బయట మా అబ్బాయి ఇది అని చెప్పుకోలేని ఒక చాలా ఇది చేశారు, ఫేస్ చేశారు. నేను ఎప్పుడు చెప్తున్నవన్నీ, ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి. నన్ను ఎంతో నమ్మారు. నా నమ్మకానికి వాళ్ళ ఓర్పు ఉంటారంటారు కదా, అది బాగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు 2015 జనవరి 23 నా లైఫ్ మారిన రోజు, పటాస్ రిలీజ్ అయిన రోజు. అక్కడ నుంచి ఎవ్రీథింగ్ షట్, అన్నీ క్లోజ్ అయిపోయింది. మీరు బ్రదర్స్ సిస్టర్? నాకు అక్క ఉందండి, సిస్టర్. ఓకే, చెప్పారు చాలాసార్లు. ఓకే, ఆయన నాన్నతో ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేశారా? ఆయన డ్రైవ్ చేస్తుంటే చాలాసార్లు కూర్చొని ఎప్పుడైనా పెయిన్ ఫీల్ అయ్యారా? చాలాసార్లు. అంటే బస్ డ్రైవింగ్ అనేది చాలా కష్టమైన జాబ్ ఫిజికల్గా. అంటే ఒక మార్నింగ్ 8 మొదలైతే ఈవినింగ్ 7-8 వరకు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అందుట్లో మా నాన్నగారు తిరిగే రూట్ ఏంటంటే విలేజెస్ మీదకి వెళ్తూ ఉంటారు. రోడ్స్ ప్రాపర్గా ఉండవు. మనకి హైవే అనుకోండి, కొడితే మనకి జర్నీ తెలియదు, జప్న వెళ్ళిపోతాం. మా నాన్నగారు తిరిగే రోడ్డు విలేజెస్ మీద అవడంతో దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఆ రోడ్స్ మీద, గతుకుల రోడ్స్ మీద గేర్లు మారుస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అది చాలా టఫ్ జాబ్. అది వింటర్ ఓకే, మీకు ఎండాకాలం వస్తే మీకు ఆర్టీసీ బస్సు ఊహించుకోండి, అది ఇంజన్ పక్కన డ్రైవింగ్ సీట్ ఊహించుకోండి. అనిపిస్తుంది